మాధవరం కృష్ణారావు గారు మీరు సెషన్ అయిపోయేంత వరకు బైకాటా మొత్తం? ఇంకా మా పెద్దలు చెప్పారు కదా, వాళ్ళు చెప్పిందే మా హరిశ్రావు గారు చెప్పారు కదా, హైదరాబాద్ సమస్యల మీద మాట్లాడలేకపోతే ఇంకా అంతగాని ఇంకేం చేస్తాం చెప్పండి. కనీసం శాసనసభ్యులను పిలుస్తాడు, పిలవండి, సంతోషపడతాం, డిస్కస్ చేయండి. కానీ అసెంబ్లీలో మైక్ ఇవ్వకుండా మాట్లాడితే ప్రజల గురించి ఏం చెప్పాలి? మూసి వాళ్ళ కళల ప్రాజెక్ట్ అన్నారు కదా, ఎందుకు దాని మీద సమయం కేటాయిస్తారు? రీజన్ ఏంది? వాళ్ళు మాకు మైక్ ఇస్తారు కదా మాట్లాడడానికి, మేమే వ్యతిరేకించాం. ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళు? ఎందుకు రీజన్? ఏం మరి మీరు స్పీకర్ని అడగడము, ముఖ్యమంత్రిని అడగడం బెటర్ కదా, నన్ను అడిగితే చెప్పలేం కదా. స్పీకర్ గారు డైరెక్ట్ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే మీకు స్పీకర్ ఏమన్నప్పుడు మేము మైక్ ఇవ్వనప్పుడు ఇంకేం మాట్లాడతామండి? హైదరాబాద్ పెద్ద, హైదరాబాద్ దేశాల్లో పెద్దది, కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, శాసనసభలో పిలవాల్సిన అవసరం ఉంది. క్వశ్చన్ అవర్ 2 గంటలు నడుస్తా అంటే ఎక్కడ చరిత్రలు ఉందా? ఎక్కడ చరిత్ర ఉందా? ఏ వాళ్ళ ఇష్టం నడవని. భయపడుతున్నారా మీరు? వాస్తవాలు చెప్తారని ఎందుకు సమయం ఇవ్వట్లేదు వాళ్ళు? మీరు బయట ఏం చేస్తారు? ఆ భయపడుతున్నారు కాబట్టి మాకు ఈ అవకాశం ఇవ్వకుండా బయటికి వెళ్ళగొట్టేసి వాళ్ళు ప్రతిపక్షం 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళని ఎలా వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా మైక్ ఇవ్వంపో అంటే డైరెక్టే చెప్తుంటాయి. ఇంకా అంతకన్నా ఆలోచన ఏముంది? అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయబోతుందా బీఆర్ఎస్? బయట ఏం చేయబోతుంది? సేమ్ పాలమూరు రంగారెడ్డి గురించి చర్చ. అది సార్ నాకు పెద్దోళ్ళు ప్లీజ్. ఫ్లోర్ లీడర్ సబితా రెడ్డి గారు, సబితా రెడ్డి గారు, మొత్తం సెషన్ అంతా బైకాట్ చేస్తున్నాం అంటున్నారు. నెక్స్ట్ ఏంది మరి గ్రౌండ్ లో ఏం కార్యాచరణ? ఏం చెప్తారు? అంటే మాట్లాడడానికి అవకాశం అయినప్పుడు ఏం చేస్తామండి? లోపల ఏం అడిగాము? ముఖ్యమంత్రి గారు అడిగిన దానికి మేము కూడా అడగాలి కదా అని అడిగాం. దానికి కూడా మైక్ ఇవ్వకపోతే, మైక్ ఇవ్వనప్పుడు ఇంకేం చేస్తాం? బయట మాట్లాడితేనేమో అసెంబ్లీకి రమ్మంటారు, అసెంబ్లీలో మాట్లాడతామంటే మైక్ ఇవ్వరు. ఇది ప్రజలు గమనిస్తున్నారు కదా. పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి అంశంపైన ఏం మాట్లాడతారు? చూద్దాం రేపు ఏం మాట్లాడతారు, వాళ్ళు ఏం చెప్తారో వింటాం కదా, రేపు మాట్లాడతాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.